ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి అక్టోబర్ 21 నీకు అతిపెద్ద శుభవార్త వినబోతున్నావమ్మా. అదేంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ క్షణమేది విను తల్లి. అస్సలు నిర్లక్ష్యం చేయకు. ఒంటరిగా విని తెలుసుకో బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు, 20వ తేదీన ఏం జరగబోతుంది, ఎలాంటి శుభవార్త మనం వినబోతున్నాము, ఇవన్నీ కూడా స్వయంగా మన బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి. అసలు అక్టోబర్ 20న ఏంటి? దీపావళి. ఆ దీపావళికి నీ కోసంగా ఒక శుభవార్త నువ్వు వినబోతున్నావు బిడ్డా అని బాబాగారు చెప్తున్నా అండి. ఇది అక్షరాల సత్యం అండి. బాబాగారు చెప్పిన మాటలు తిరిగే ఉంటుందన్నమాట. ఇక దీపావళికి మనకి బాబాగారు ఎలాంటి శుభవార్తను అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటలోనే తెలుసుకుందామండి. చూడు బిడ్డా, ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఇది ఒంటరిగా వినే తీరాలమ్మా. దీపావళికి నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు తల్లి. భయపడకు బిడ్డా. నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి వార్తని, అలానే నువ్వు కోరే శుభవార్తని నీకు అందించబోతున్నాను. అతిపెద్ద శుభవార్త బిడ్డా. అందుకోవడానికి సిద్ధంగా ఉండమ్మా. నిర్లక్ష్యం చేశావంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఆ శుభవార్త వెనక్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఇక నువ్వు ఏడ్చినా కూడా నువ్వు దాన్ని అందుకోలేవు తల్లి. కాబట్టి ఆ రోజు రాత్రి 12 లోపే నువ్వు ఆ శుభవార్త నీ ఇంటి ముందే కాచుకొని నీకోసంగా ఎదురు చూస్తూ ఉంటుంది బిడ్డా. అది కూడా నీ బాబా ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి నీకు అందించబోతున్నాను. నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి వదులుకున్నావంటే నేను కూడా ఇక ఏమీ చేయలేనమ్మా. నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా, ఇక నమ్మకం ఉంటే దాన్ని అస్సలు వదులుకోకు తల్లి. ఆ శుభవార్త ఏంటి అనేది తెలుసుకొని ఇప్పుడే అందుకు. నిన్ను ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను కదా, జాగ్రత్తగా విను బిడ్డా. ఆ శుభవార్తను నిర్లక్ష్యం చేయకుండా అందుకొని సంతోషంగా ఉండు. చూడు బిడ్డా, ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలు, సమస్యలు, ఎన్నో అవమానాలు, హేళనలు, హీనంగా చూస్తూ ఉన్నారు కదా నిన్ను. అన్నీ నీ బాబా చూస్తున్నారమ్మా. దిగులు పడకు. ఇంతవరకు ఇన్ని కష్టాలు పడ్డాను కదా బాబా, ఇకనైనా నా జీవితంలో రాబోయే శుభవార్త ఏముంటుంది? అసలు నాకు శుభవార్త అనేది ఉందా? అసలు నేను వినగలనా? నా కళ్ళల్లో ఆనందపు కన్నీరు ఎప్పుడు చూడగలను సాయి? ఎప్పుడు నా కష్టాలతో కన్నీళ్లతో నాకున్న కన్నీరు కార్చి కార్చి ఆవిరైపోతుందే బాబా. ఎన్ని రోజులని ఏడవమంటారు మీరే చెప్పండి. అసలు చెప్పాలంటే సముద్రంలో నీటిలానే నా కంటిలో కూడా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి బాబా. ఇంకొన్ని రోజులకి ఆవిరైపోతాయేమో అని భయంగా కూడా ఉంది తండ్రి అని నాతో మొరపెట్టుకుంటున్నావు కదా బిడ్డా. అలా ఏమీ అస్సలు జరగదమ్మా. 20వ తేదీన నీ జీవితంలో నీకు అందబోయే ఈ శుభవార్త అనేది అద్భుత మార్పులు నీకు తెచ్చిపెడుతుంది. ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలన్నిటిని కూడా మరిపించేస్తుందమ్మా. అన్నిటిని కూడా తుడిచేస్తుంది. అలాంటి గొప్ప వార్తని, శుభవార్తని నీకు అందించబోతున్నాను. అవునా బాబా? అది అసలు ఎలా నేను గుర్తించగలను బాబా? నేను అది ఎలా అందుకోగలను బాబా? నాకు అసలు మీరు ఎలా కనిపిస్తారు బాబా అనే కదా నువ్వు అడుగుతున్నావు. చూడు బిడ్డా, ఆ శుభవార్త ఏంటి అనేది కూడా నీకు అర్థమయ్యేలా చెబుతాను. శ్రద్ధగా వినమ్మా. నువ్వు నీ మనసు ఇప్పటి వరకు ఎంతో బాధపడింది కదా, అది నేను చూస్తూనే ఉన్నానులే. దిగులు పడకు. నువ్వు ఒకరిని బాధ పెట్టే మనిషివి కాదు అని నాకు తెలుసు. ఒకరి కన్నీటికి ఎప్పుడూ కూడా కారణం కావు అని కూడా నాకు తెలుసమ్మా. ఒకరిని అర్థం చేసుకునే మంచి మనసు నీది. ఒకరికి సాయం చేసే గొప్ప మనిషివి నువ్వు. ఎదుటి వారి బాధల్ని, కష్టాల్ని అర్థం చేసుకొని వాళ్ళకి సహాయంగా, వాళ్ళకి కాస్త ఓదార్పుగా, చేదోడు వాదోడుగా ఉండేటువంటి మంచి మనిషివి నువ్వు. చేసే నీ మంచి పనుల్లో జనాల్లో నీకు ఒక మంచి పేరు కూడా ఉందమ్మా. నీకు ఆ మంచి పేరుని నీకు నువ్వుగా సంపాదించుకున్నావు. భయపడకు. అలాంటి పేరుని నువ్వు సంపాదించుకున్నావు. నువ్వు మంచిగా ఉన్నావు. నీ కష్టం మీద నువ్వు బ్రతుకుతున్నావు. ఎవ్వరినీ కూడా బాధ పెట్టడం లేదు. ఎవరి దగ్గర కూడా సాయం చేయడం లేదు, సాయం కోరడం లేదు. సొంతంగా నీకు నువ్వే బ్రతుకుతున్నావు. అలానే ఇతరులకి కూడా అడిగినంతలో సాయం చేస్తున్నావు.
నీకు ఒకళ్ళ మీద ద్వేషం, ఈర్ష అనేది కూడా ఏమీ లేదు కదా? బిడ్డా, నీ గతంలో నువ్వు ఎదుర్కొన్న సంఘటనలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎన్ని జరిగి ఉంటాయి చెప్పు? ఎన్ని ఆపదలు నువ్వు దాటుకొని ఉంటావు? ఎన్ని దాటుకొని నువ్వు ముందుకు వచ్చావు? వాటన్నిటిని కూడా నీ బాబా నీ చుట్టూ తిరుగుతూనే కదా నిన్ను రక్షించాడు చెప్పు. నిన్ను అర్థం చేసుకుని నీ బాధలన్నిటి నుంచి నిన్ను గట్టెక్కించాను. నీ జీవితం ఏ విధంగా సాగింది అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. నా బాబా నాతో ఉండి నన్ను కాపాడి వీటన్నిటి నుంచి రక్షించారు అని నీకు తెలుస్తుందా తల్లి? జీవితంలో అలానే ప్రతి ఒక్కదాన్ని దాటుకుంటూ రావాలి బిడ్డ. నీ సాయి కళ్ళల్లో నువ్వు ఎప్పుడూ కూడా కంటి పాపలా ఉంటావు. కాబట్టి నిన్ను నేను రక్షించుకుంటూ ఉంటాను, భద్రపరుచుకుంటున్నాను. అందరితో ప్రేమగా ఉంటావు, గొడవలు పెట్టుకోవు, ఎవ్వరిని కూడా ఒక్క మాట కూడా అనవు. కుదిరితే వారికి సంతోషపడేలా ఆసరాగా మాటలు చెబుతావు. ఆనందం చెందేలా ఇతరులకి సాయం చేస్తావు తప్పితే, వాళ్ళని నవ్వించేయాలి అనుకుంటావు తప్పితే, బాధ పెట్టాలి అని కలలో కూడా అనుకోవు. బాధలో ఉన్నవారికి తోచినంత సాయం చేస్తావు. అవును కదా? అలానే జరగబోయే అన్నీ కూడా ముందుగా ఆలోచించి, ముందుగా ప్రణాళికలు వేసి జాగ్రత్త పడతావు. ఏ పని చేయాలి, ఎలా ఆ పనిని ఏ విధంగా విజయవంతం చేయాలి అనే ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకొని ఆ పనిలోనే దిగుతావు. బంధువులు, తెలిసిన వారు, స్నేహితులు, నీ ఎదుటివారు, పక్కింటివారు, ఎదురింటివారు ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా నిన్ను మోసం చేసినా, భయపెట్టినా, అవహేళన చేసినా సరే, అపార్థం చేసుకున్నా కూడా, అన్ని విధాలా కూడా బాధ పెట్టాలని చూసినా సరే, నువ్వు ఏమాత్రం కూడా వెనకడుగు వేయవు. అలా అని వాళ్ళని కూడా అదే విధంగా బాధ పెట్టాలి, హింసించాలి అని నువ్వు పొరపాటున కూడా కలలో కూడా అస్సలు అనుకోవు. బాబా నన్ను ఏమన్నా సరే వాళ్ళు కూడా బాగుండాలి బాబా, వాళ్ళకి కూడా కుటుంబం ఉంది కదా బాబా, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి తండ్రి, నన్ను బాధ పెట్టారు కదా అని వాళ్ళని కూడా బాధ పెట్టకు బాబా, వాళ్ళైనా హాయిగా తన కుటుంబంతో సంతోషంగా ఉండేలా చూడు అని ఇలా ఎప్పుడూ కూడా మంచిగానే కోరుకుంటావు. అంత గొప్ప మంచి మనసు నీది. నా బిడ్డ మనసేంటో, నా బిడ్డ మంచితనం ఏంటో నాకు తెలియదా తల్లి? ఎవరు ఎన్ని అన్నా ఏం చెప్పినా నేను ఎందుకు వింటాను, ఎందుకు నమ్ముతాను చెప్పు? నా బిడ్డ మంచి మనసు నాకు తెలుసు. నా బిడ్డ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఒకరిని ఎదిరించాలని కానీ ఎప్పుడూ అనుకోవు. అలాంటి మంచి గుణమే నీ బాబాకి నువ్వు ఇంకా దగ్గరైపోయావమ్మా. ఆర్థికంగా ఎంత బాధపడ్డా, ఎంత కృంగిపోయినా సరే, బంధువులు ఏమాత్రం సాయం చేయకపోయినా కూడా, నీ స్నేహితులు కూడా సాయం చేయకపోయినా, ఆర్థికంగా కూడా కృంగిపోలేదు, దృఢంగా ఉన్నావు. నువ్వు కష్టపడి ఏ పని చేసినా రూపాయి నిలుపుకొని ఆర్థికంగా నిలబడ్డావు. ఎన్ని అప్పులు, బాధలున్నా అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి వాటిని పూర్తి చేసి అప్పులన్నీ కట్టేసి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నావు కదా. నీకంటూ ఒక రూపాయిని నిలుపుకున్నావు. నీ మంచి మనసుకి కూడా ఎప్పుడూ మంచే జరుగుతుంది తల్లి. ఇలాంటి పరిస్థితులు చాలానే చూసావు కదా. ఇక నీ జీవితంలో ముఖ్యమైన సంఘటన ఏంటో తెలుసా? నువ్వు డబ్బు సాయం ఎవరికైనా చేసినా సరే, డబ్బు అనేది నీకు తిరిగి రాలేదు, రాకపోయినా కూడా కృంగిపోలేదు, దృఢంగా నిలబడ్డావు. నీ కష్టంతోనే కష్టపడి పనిచేసి వాళ్ళని ఎప్పుడూ కూడా బెదిరించడం, అడగడం, కష్టపెట్టడం చేయలేదు. వాళ్ళకై వాళ్లే తెలుసుకొని ఆ డబ్బు అనేది నీకు తిరిగి వచ్చేలా నేను చేస్తాను, దిగులు పడకు. నీ బంధువులు ఎవ్వరూ నీకు సాయం చేయలేదు అని నువ్వు బాధపడ్డ పరిస్థితులు చాలానే ఉన్నాయి కదా. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మీద కోపం అనేదే తెచ్చుకోలేదు. బాధపడ్డావు. నా సాయి తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని దృఢంగా నిలబడి ఈ ఆపద నుంచి గట్టెక్కావు. అయినా సరే అవసరాలకు నువ్వు వాళ్లకు సాయం చేశావు. నీ బంధువులందరికీ కూడా సాయం అవసరమైనప్పుడల్లా సరే నువ్వే వాళ్ళని పలకరించి ఆదుకునేదానివి, సాయం చేస్తావు కూడా. ఈ మంచి గుణం, ఈ మంచి అలవాటు అనేది నీకు ముందు ముందు ఎప్పుడూ కూడా నీ జీవితంలో నీ పిల్లలకు, నీ పాపలకు, అందరికీ కూడా ఇది ఓ పుణ్యంలా తెచ్చిపెడుతుందమ్మా. నీ సాయి అంటే ఆ భగవంతుడి దృష్టిలో, నీ సాయి దృష్టిలో నువ్వు పడ్డావు తల్లి. నువ్వు చేసినవన్నీ కూడా నీ సాయి కనుస్పర్శలో నుంచి తప్పించుకోలేవు. అన్నీ గుర్తున్నాయి, దాచుకుంటాను. నీ జీవితంలో రాబోయే తరంలోని బిడ్డలందరికీ కూడా ఈ పుణ్యాన్ని అందరికీ అందేలా చేస్తాను, దిగులు పడకు.
అవసరాలు ఉన్నప్పుడు నిన్ను వాడుకొని వదిలేసిన వాళ్ళని కూడా నువ్వు ఎప్పుడూ నిందించలేదు. వాళ్ళకి కూడా సాయం చేశావు. వాళ్ళని కూడా నీ బంధువులుగా, స్నేహితులుగా, సొంత ఇంటి వాళ్ళలా చూశావు. నీ వెనుక చెడుగా మాట్లాడతారు, నీ ముందేమో నిన్ను మంచిగా పొగుడుతారు. అది నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు. ఈ ఒక్కటి తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోమ్మా చాలు. నీ జీవితంలో రాబోయే అతి పెద్ద శుభవార్త అనేది నీకు మంచి అద్భుతంగా మారబోతుందమ్మా. నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది. అది ఏమై ఉంటుందో తెలుసా? ఊహించు. నువ్వు నీ జీవితంలో చేసే పనుల్లో అభివృద్ధి అనేది జరుగుతుంది. నువ్వు చేసే ఉద్యోగమే అనుకో, నీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు రావడం, ప్రమోషన్స్ రావడం, శాలరీ అనేది పెరగడం, అలానే అక్కడ నీకు ఒక మంచి గుర్తింపు రావడం, ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. లేదు, నువ్వు చదువుకుంటున్నావు, నా బిడ్డవి, సాయి బిడ్డవి అయితే నీ చదువులో నీకు మంచి స్థాయిలో ఉండేలా ఒక మంచి సీట్ రావడం, పరీక్షల్లో మంచి మార్కులు రావడం, నువ్వు మంచిగా చదువుకోవడం, నీ జ్ఞాపక శక్తి అనేది వృద్ధి కావడం, ఇప్పటి వరకు నువ్వు ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కలలు కంటున్నావు కదా. ఇక ఆ ర్యాంక్ అనేది ఇప్పుడు మంచిగా రాబోతుంది. నీ ఎగ్జామ్స్ అన్నిటిలో, పరీక్షల్లో నువ్వు మంచి స్థాయిలో ఉండబోతున్నావు. అందరి చేత ప్రశంసలు పొందుతావు. ఇక ఆర్థికంగా నువ్వు బలపడాలి బిడ్డ. నీ వ్యాపారంలో నీకు మంచి విజయం అందాలి, మంచిగా నువ్వు డబ్బు సంపాదించబోతున్నావు అని కలలు కంటున్నావు కదా. అవన్నీ కూడా జరుగుతాయి. నీ వ్యాపారంలోనే ఒక మంచి శుభవార్తని వింటున్నావు. నీ సొంత ఇంటి కల, ఇక అది నెరవేరడానికి నీకొక పెద్ద శుభవార్త కూడా అందిస్తాను. నువ్వు బ్యాంకులో పనిచేస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా నీకు ఒక పెద్ద శుభవార్త అందబోతుందమ్మా. నీకు లోన్ శాంక్షన్ కావాలి అనుకుంటున్నా సరే, అది శాంక్షన్ అయ్యి నువ్వు అనుకుంటున్న పని సవ్యంగా జరుగుతుంది. అలానే నా బిడ్డ ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక ఆ కళ నెరవేరబోతుందమ్మా. నీ జీవితంలో నువ్వు ఒక మంచి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నావు. ఇక ఆ బిడ్డ రాకతో నీ జీవితం అంతా కలకల్లాడుతుంది. నీ కుటుంబం కూడా చాలా సంతోషంగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలకు సమాధానం ఇక దొరకబోతుంది. హాయిగా ఉండు. నీ జీవితంలో ఇక దీపం లాంటి వెలుగులు వెలగబోతున్నాయి. చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలుగులతో పూర్తిగా నింపబోతున్నాను. ఇక కన్నీటిని అస్సలు పెట్టుకోకు. హాయిగా, ప్రశాంతంగా ఉండు చాలు. నీ సాయి తండ్రి ఏదైనా చెప్పారు అంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హాయిగా, సంతోషంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళ్ళ నీకు తోడు ఉండగా నీకెందుకు చెప్పు దిగులు. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు? బాబాగారు చెప్పిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.